ఈనాటి ధ్యానం కొరకు పౌలపుస్తలుడు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. ఈ మాట పౌలపుస్తలుడు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ విధేయతను గూర్చి వారికి బోధించవలసి వచ్చినప్పుడు అందుకు ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని మాదిరిగా ఉంచి విధేయతను గూర్చి హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నారు. హెబ్రీ సంఘం అంటే అది సామాన్యమైనది కాదు. ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైన అనుభవం కలిగిన సంఘం. ఏదో అవకాతవక భక్తి చేస్తున్న సంఘం కాదు హెబ్రీ సంఘం. ఆధ్యాత్మికతలో భక్తిలో కాస్తంత హై రేంజ్ కలిగిన సంఘం, ఉన్నత స్థాయి. సాదాసీదా భక్తి చేస్తున్న సంఘం కాదు హెబ్రీ సంఘం. పరిపూర్ణత నొందటానికి, సంపూర్ణ సిద్ధి నొందటానికి, భక్తిలో, వైరాగ్యములో, పరిశుద్ధతలో క్రీస్తు స్వారూప్యము వలె మార్పు చెందటానికి ఆధ్యాత్మికతలో ఉన్నతంగా జీవిస్తున్న సంఘం. చాలా ఉన్నతమైన స్థితిలో ముందుకు సాగుతున్న ఆత్మీయులతో నింపబడినది హెబ్రీలు. అసలు వారు సాగిపోతున్నారు, ఆధ్యాత్మికతలో వారు సాగిపోతున్నారండి హెబ్రీలు. అలాంటి వారికి పౌలపుస్తలుడు విధేయతను గూర్చి నేర్పవలసి వచ్చింది. దేని గూర్చి? విధేయత. భక్తిలో ఉన్నతమైన వారే, ఆధ్యాత్మికతలో ఉన్నత అనుభవాలు గడిస్తున్న వారే, దేవుని కొరకు పరుగులెత్తుతున్న వారే, యోర్దాను లాంటి సమస్యలు ఎదురైనా, ఎర్ర సముద్రాలే అడ్డుగా నిలిచిన, పర్వతాలే అడ్డుబండలైనా ఆధ్యాత్మికతలో ముందడుగు వేస్తూ సాగిపోతున్నారు హెబ్రీలు. కానీ వారికెందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మికతలో అంత ఉన్నతమైన అనుభవం కలిగిన హెబ్రీలకు, భక్తిలో మున్ముందుకు సాగిపోతున్న వారికి విధేయతను గూర్చి నేర్పవలసి వచ్చింది. విధేయతను గూర్చి నేర్పవలసి వచ్చింది. ఆధ్యాత్మికతలో ముందుకు సాగిపోతున్న వారికి విధేయతను గూర్చి నేర్పుతూ పౌలపుస్తలుడు ప్రభువైన యేసుక్రీస్తుని వారికి చూపెడుతున్నాడు. ఒరే బాబు, విధేయత అంటే ఎంత గొప్పదోరా, నేర్చుకోండిరా నాయన. మన ప్రభువు రక్షకుడు తండ్రికి అద్వితీయ కుమారుడు. అంటే పరలోక తండ్రికి కలిగిన సమస్తమునకు ఆయన వారసుడు. పరలోక తండ్రితో సమాన మహిమ కలిగిన మహోన్నతమైన వ్యక్తి, తండ్రి ఆరాధనకు హక్కుదారుడు, తండ్రి మహిమకు వారసుడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుడై ఉండి పరలోక తండ్రితో సమాన మహిమ అనుభవం కలిగిన వాడై ఉండి, ఆ పరలోక తండ్రికి అద్వితీయ కుమారుడై ఉండి, తండ్రికి కలిగిన సమస్త మహిమకు, సమస్త వైభవానికి వారసుడై ఉండి, సర్వమానవాళి విమోచన కొరకు
ఒక విమోచన కార్యాన్ని జరిగించటానికి సశరీరుడుగా భూమి మీదకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, శరీరధారిగా ఆయన భూమి మీద జీవించినప్పుడు, ఆయన తండ్రి అద్వితీయ కుమారుడై ఉండి పరలోక తండ్రికి కలిగిన సమస్త మహిమకు వారసుడై ఉండి భూమి మీద శరీర ఆకృతిలో శరీరధారిగా జీవించినప్పుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. అరే, తండ్రితో సమాన మహిమ కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి కలిగిన సమస్త మహిమకు వైభవానికి వారసుడు, ఒకే ఒక్క వారసుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతటి గనుడయుండి శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరి ప్రభువు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు తాను పొందిన శ్రమల వలన ఆయనే విధేయత నేర్చుకుంటే మరి మనమెంత విధేయత నేర్చుకోవాలంటారు? ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీ ముందుంచమని నాకు చెప్పిన మాట విధేయత. ప్రభువే నేర్చుకున్నారు విధేయత. పొందిన శ్రమల వలన, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? మన జీవితంలోకి దేవుడు కుటుంబ పరంగా, భౌతికంగా, బయట నుండి, లోపల నుండి, కుటుంబంలో నుండి ఎందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడంటే ఆ శ్రమలలో ఏదో మనము నేర్చుకోవలసినది ఉన్నది. దేవుడు అనంత జ్ఞాని. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గొప్పది, మనం చెప్పలేం. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానం ఎంతో గొప్పవి. ఒక మనిషి మీదకి కుటుంబపరమైన ఒక శ్రమ అనుమతించాడంటే, బయట వ్యక్తుల ద్వారా శ్రమ కలిగించాడు అంటే, బిడ్డల ద్వారా లేదా భర్త ద్వారా, భార్య ద్వారా భర్తకు, భర్త ద్వారా భార్యకు, బయట నుండి బయట వ్యక్తుల ద్వారా మనకు, లేదా కుటుంబంలోనే ఒకరి ద్వారా ఒకరికి కుటుంబపరమైన సమస్యలు, కుటుంబపరమైన శ్రమలు, బయట నుండి వచ్చే శ్రమలు అనుమతించబడ్డవి అంటే దాని నుండి ఏదో ఒక పాఠాన్ని ప్రభువు మనకు నేర్పదలించాడు అని అర్థం. 22 సంవత్సరాల నా ఆధ్యాత్మిక సేవా జీవితంలో నా కుటుంబపరమైన శ్రమలు, బయట నుండి వచ్చిన శ్రమలు నాకు కొన్ని పాఠాలు నేర్పించాయి. అవి నేను క్రీస్తులోనికి వెళ్ళటానికి, క్రీస్తులో సంపూర్ణతను ధరించటానికి, ఇంకా ఆయనకు సమీపం అవ్వటానికి, ఇంకా నేను ఆయనకు ఎంత లోబడి ఉండాలో నేర్పించటానికి అవి సాధనంగా మార్చబడ్డాయి. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యను గూర్చి కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నీ భర్త ద్వారా నీ మీదకు శ్రమలు అనుమతించబడ్డాయా? అందులో నువ్వేదో నేర్చుకోవాలి. నీ భార్య ద్వారా నీ మీదకు శ్రమలు అనుమతించబడ్డాయా? అందులో నుండి ప్రభు నీకేదో నేర్పదలించాడు. కానీ పెంచి పెద్ద చేసిన బిడ్డల వలన దుఃఖము, శ్రమ, బాధ, గుండెల్లో రోదన మిగిలిందా? అందులో నుండి ప్రభు నీకేదో విధేయత నేర్పదలించాడు. నువ్వు ప్రేమించిన వారే నేను సేదరించుకున్నారా? కన్న కొడుకే కాలెత్తుతున్నాడా? ఎందుకు అలా జరుగుతుందని
ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా. దాని ద్వారా ప్రభు నీకేం నేర్పదలించాడు? ఎక్కడో నువ్వు ప్రభుకి విధేయత చూపలేదేమో, ఏ విషయంలోనో ప్రభుని ఆయాసపరిచావేమో, ఎక్కడైనా ఇంకా నువ్వు ప్రభుకు దూరముగా ఉన్నావేమో, దాని నుండి ప్రభువు నీకేదైనా నేర్పదలంచాడేమో. ఒక్క నిమిషం మనసు పెట్టాలండి. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆయనను మనం అడిగేద్దామో మనకు లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేమైనా దేవునిని ఆయాస పెట్టానా, దుఃఖ పెట్టానా, ఇంకా ఆయనకు సమీపం కాలేదా, నేనేమైనా నేర్చుకోవాలా అన్న తలంపు ఆలోచన మనకు రావాలని ప్రకటిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. మరి ప్రభువే విధేయత నేర్చుకుంటే, నా వైపు చూస్తూ మరి నీవైతే విధేయత నేర్చుకోవాలి. చాలా మందికి అసలు విధేయత అనే మాటకు అర్థం తెలియదు. విధేయత అంటే అర్థం ఏంటో తెలుసునా మీకు? విధేయత అనే దానిలో ప్రశ్నించే మనస్తత్వం ఉండదు, ఆలోచించే గుణం ఉండదు. విధేయతకు విధేయత అనేది ప్రశ్నించదు, విధేయత అనేది ఆలోచించదు. అర్థమవుతాను చెప్తాను. ఒక క్రైస్తవుడి నుండి, ఒక రక్షింపబడిన వ్యక్తిని నుండి, నూతన పరచబడి పరిశుద్ధపరచబడిన నూతన జన్మ అనుభవాన్ని పొందిన ఒక ఆత్మీయుని జీవితం నుండి ప్రభువు కోరుకుంటుంది ఏంటో తెలుసా? విధేయత. అది ఎలా ఉంటుందో చెప్తాను, వినండి నా వైపు చూస్తూ. విధేయత అనేది ఎలా ఉంటుందంటే, ఓసారి దేవుని హృదయానుసారుడైన దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజైన తర్వాత బాగా ఆలోచించాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉండవలసిన నన్ను, పాడి గొర్రెలను మేపుకుంటున్న నన్ను, ఎడారిలో జీవిస్తున్న అరణ్య రోదన బ్రతుకుతున్న నన్ను కరుణించి కటాక్షించి ఎంత గొప్పవాణ్ణి చేశాడు కదా. నేనేమో ఈరోజు సరంబి వేసిన ఇళ్లలో ఉన్నాను, బాగుగా కట్టబడిన గోపురాల్లో పట్టణంలో ఉన్నాను, అందమైన సౌందర్యమైన భవంతులలో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. కానీ నా దేవుని మందిరం, నా దేవుని మందసం మోషే కాలం నుండి గుడారంలో ఉంది, డేరా కింద ఉంది. నేనేమో సరంబితో వేసిన ఇళ్లలో ఉన్నాను. నా దేవుని మందిరం దైవజనుడైన మోషే కాలం నుండి కూడా కొన్ని వందల ఏండ్లుగా ఆ డేరా సాటునుంది అని చెప్పి బాగా ఆలోచించి దేవుని మందిరాన్ని కట్టాలని స్థలాన్ని సమకూర్చాడు, ధనాన్ని సమకూర్చాడు. ప్రవక్త దగ్గరకు పోయాడు, దైవజనుడి దగ్గరకు పోయాడు. దైవజనుడా, నేనేమో సరంబితో వేయబడిన ఇండ్లలో ఉన్నాను, నా దేవుని మందిరమేమో డేరాలో ఉంది. నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని దేవుడిచ్చిన కొలతల మేర, దేవుడిచ్చిన ఆజ్ఞ మేర, దేవుడిచ్చిన నమూనా మేర ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దేవుని చిత్తమా కాదా చెప్పండి అన్నాడు. ఆ దైవజనుడు ప్రవక్త దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థించాడు. నీ మనసునకు తోసిందంతా చెయ్యి,
దేవుడు అనుమతిస్తున్నాడు. నీ మనసులకు తోసిందంత చేయి అన్నాడు. ఆజ్ఞ జారీ అయింది, పని చేయొచ్చు, మందిరం కట్టొచ్చు అని. అంతా సమకూర్చుకున్న తర్వాత మరలా అదే దైవజనుడు వెళ్ళి దావీదుతో అంటాడు, దావీదు, నువ్వు దేవుని మందిరం కొరకు స్థలాన్ని సమకూర్చావు, లక్షల కేజీల ఓపీరు బంగారాన్ని, పుటములో వేయబడిన వెండిని సమకూర్చావు. కానీ నీ చేతులతో కట్టడానికి దేవుడు అనుమతించటం లేదు అన్నాడు. వింటున్నారా? విన్నారా? నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. ఆగిపోయాడు. ఒకవేళ దావీదు స్థానంలో నేను నిలబడితే అడిగేవాడిని, నేనే కదయ్యా కట్టమని చెప్పావు, నువ్వేగా చెప్పింది కట్టమని, ప్రార్థన చేశాను, నీకు తోచింది చేయమన్నావుగా, మరి నేను అన్ని సమకూర్చిన తర్వాత నీ చేతులతో కట్టకూడదంటావేంటి? నన్ను కట్టమంటే వాళ్ళు కట్టకూడదంటావు ఏంటి నీ ఉద్దేశం? నేను రాజుని అనుకున్నావా, సామాన్యుని అనుకున్నావా అని అడిగేవాడిని. కానీ దావీదు, కట్టవచ్చును, మందిరం కట్టమని చెప్పిన దైవజనుడే నీ చేతులతో కట్టడానికి దేవుడు అనుమతించట్లేదని చెప్తే మౌనంగా ఉన్నాడు. ఎందుకు అని అడగల. నిన్న ఒక మాట చెప్పాడు, ఈరోజు ఒక మాట చెప్పాడా అని ప్రశ్నించాల. దట్ ఈస్ ఒబీడియన్స్. అవునన్నా తలొగ్గాడు, చెప్పండి, కాదన్నా తలొగ్గాడు. మరి నీవు నిన్న అవునని ఈరోజు కాదంటే, ఒక దైవజనుడే నిన్న అవునని ఈరోజు కాదంటే నువ్వు తలొగ్గగలవా? ఇదైతే చూపగలవా?